నమస్కారం ఫ్రెండ్స్. రాబోయే రోజుల గురించి మనం ముందుగానే టెన్షన్ పడాలా? మన ఫ్యూచర్ని మనం ఆదా చేసే డబ్బులు రక్షిస్తాయా? మనం ఊహించిన ఫ్యూచర్ మన కళ్ళ ముందే తప్పుగా ప్రూవ్ అవుతుంటే మనం గెస్ చేసిన ప్రపంచం తలకిందులవుతుంటే మనము ఎలాంటి పంథా ఎంచుకోవాలి? చాలామంది భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు, స్థితి, ఎకనామిక్స్ యొక్క లయ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. బాగా సైన్స్లో నిష్ణాతులైన ఐఐటి, ఐఐఎం చేసిన వ్యక్తులు కూడా భ్రమకు గురవుతున్నారు. అసలు ప్రపంచంలో మనకు మంచి జరుగుతుంటే ప్రపంచమంతా బాగున్నట్ట. ఈ క్వశ్చన్కి ఒక సబ్జెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తుంది. అదే ఎకనామిక్స్. ఈ సబ్జెక్టు ముసలి వాళ్ళ సబ్జెక్టు. సైన్స్ రాని వాళ్ళు ఎంచుకునే సబ్జెక్టు. సబ్జెక్ట్ ఎంచుకున్నాక బట్టి కొట్టి పాస్ అయ్యే సబ్జెక్టు. సివిక్స్ కన్నా నయము, మ్యాథమెటిక్స్ కన్నా ఈజీ. హిస్టరీ వైపు చూడలేని వాళ్ళు ఎకనామిక్స్ని ఎంచుకుంటారు అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. నాకు ఎకనామిక్స్ అంటే చాలా ఇష్టం. ఎకనామిక్స్ సూత్రాలు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో సూత్రాలు మారవు, నంబర్స్ని బట్టి ఆన్సర్ మారుతూ ఉంటుంది. ఆ సూత్రం వేస్తే కానీ, ఆ స్టెప్పులు వేస్తే కానీ మనకు ఖచ్చితమైన జవాబులు రావు. కానీ ఎకనామిక్స్ కాన్స్టెంట్గా మారుతూ ఉంటుంది. ఎక్స్పర్ట్ అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నోసార్లు ఎకనామిక్స్కే బలైపోతూ ఉంటాడు. అంటే దాంట్లో నిష్ణాతులైన వ్యక్తి తన సబ్జెక్టు అర్థం కాక తప్పుగా భావించి దానివల్లే బలైపోతూ ఉంటారు. మనం జనరలీ ఈ ఫిస్కల్ పాలసీస్, ఆర్బీఐ అమెండ్మెంట్స్, ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క జీడిపి ఫిగర్స్, వాళ్ళ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్, ఎకానమీ యొక్క స్టేట్, ఫారెన్ ఎక్స్చేంజ్ హెడ్జింగ్, ఇవన్నీ ఎక్స్పర్ట్స్నే కంగుదినిస్తాయి. అలాంటి బ్యూటిఫుల్ సబ్జెక్టు ఎకనామిక్స్.
భారతదేశం రాబోయే 10 ఏళ్లలో ఈ సబ్జెక్ట్ లేమి కారణంగా భయంకరంగా దెబ్బతినబోతుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇంజనీరింగ్కి డిమాండ్ తగ్గుతుంది, ఆపర్చునిటీస్ లేవు అంటే అందరూ సిఏ కోర్స్పై ఎగబడ్డారు. ఎం అంటే మ్యాథ్స్ సిఈసి కాంబినేషన్ తీసుకున్నారు. అంటే మ్యాథ్స్తో పాటు ఎకనామిక్స్ తీసుకొని ఒక సేఫ్టీ నెట్ వేసుకొని ఒక కామర్స్ సబ్జెక్ట్ చదివి చార్టర్డ్ అకౌంటెంట్ అయితే మంచి ఆపర్చునిటీ అని. అంటే ఇండస్ట్రీలో మార్కెట్ని బట్టి ఎడ్యుకేషన్ చేంజ్ అవుతుంది. ఇది భయంకరమైన తప్పిదం. మార్కెట్లో ఆపర్చునిటీస్ బట్టి ఎడ్యుకేషన్ మీరు మోల్డ్ అయితే రేపు ఆపర్చునిటీ పోతే మీ ఎడ్యుకేషన్ దేనికి పనికొస్తుంది? ప్రభుత్వం ఎప్పుడైనా దీని గురించి మాట్లాడిందా? మాట్లాడలేదు. సిఈసి అంటే పనికి మాలిన వ్యక్తులు తీసుకునే సబ్జెక్టు. అసలే బుర్రలేని 10th బుటాబటిన పాస్ అయిన వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ అని. అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చేసిన ప్రచారం, ఈవెన్ లెక్చరర్స్ తప్పుడు ఉంది. స్కూల్ లెవెల్ నుంచి కూడా మ్యాథ్స్లో పర్ఫామ్ చేయనివాడు దేనికి పనికి రాడు అనే ఒక నానుడి బలంగా ఉంది. కాబట్టి అది ఇంటర్కి వచ్చే వరకు సిఈసికి ఒక హ్యాండిక్యాప్గా మారుతుంది. ఇప్పుడు అదే పనికి మాలిన సబ్జెక్ట్, అదే చీకొట్టిన సబ్జెక్ట్ రేపు భారతదేశాన్ని డెస్టినీని నిలబెట్టే సబ్జెక్ట్ అవుతుంది. చాలామంది నా వీడియోస్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. అది నా బుద్ధిబలం కాదు, నా నైపుణ్యం కాదు, పాడు కాదు, నాకంత బుర్ర లేదు. ఎకనామిక్స్ సబ్జెక్టుని మీరు సీరియస్గా తీసుకుంటే సైన్స్లో ఎంత పోటుగాడైనా, వేరే సబ్జెక్ట్లో ఎంత నిష్ణార్థుడైనా, ఏ పొజిషన్లో ఉన్న వ్యక్తినైనా బురుడి కొట్టేయచ్చు. ఒక కంట్రీ యొక్క నిర్ణయాలు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లేదా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో తీసుకోబడతాయి. కంట్రీ యొక్క డెస్టినీ అక్కడ డిసైడ్ అవుతుంది. ఐఐటీలు, ఐఐఎంలు లేదా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంట్రీ యొక్క డెస్టినీ డిసైడ్ కాదు. సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్, సెక్రటరీ ఆఫ్ కామర్స్ వీళ్ళు కంట్రీ యొక్క డెస్టినీని డిసైడ్ చేస్తారు. అంటే సైన్స్ సబ్జెక్టులు పనికి మాలినవే అంటలేను. సైన్స్ ఏ సొసైటీని డివైడ్ చేసి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సైన్స్ చదివిన వాడే అంటే చదువుకున్నట్టు లెక్క. కామర్స్ చేసిన వాడు దద్దమ్మ కింద. ఏ సైన్స్ ఇన్నేళ్ళు ఒక సబ్జెక్ట్ని నొక్కిపెట్టిందో ఆ సబ్జెక్ట్నే దేహి అనే టైం వస్తుంది. నేను నా కెరియర్లో నేను ఎవరితోనూ బీకామ్ క్వాలిఫికేషన్ లేదా కామర్స్ క్వాలిఫికేషన్ ఉన్నతో ఎవరితో పనిచేయలేదు. అంత బీటెక్లు, ఎంటెక్లు, ఐఐటి గోల్డ్ మెడలిస్టులు అంత వీళ్ళే. నేను ఒక్కడినే బీకామ్.
అంటే నా కెరియర్లో మ్యాథ్స్ని సైన్స్ని పిండేసే వాళ్ళతోనే పనిచేసిన. నాకు బాగా తెలుసు వాళ్ళకేం తెలుసు అని. నేను బీకామ్ చదువుకున్న ఇండస్ట్రియల్ ఇంజనీర్ని. మీరు ఊహించగలరా? బీకామ్ చదువుకొని నేను ఒక ఇండస్ట్రియల్ ఇంజనీర్. ఆ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కూడా ఆ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పనే చేయలేదు నేను. డిపార్ట్మెంట్ మొత్తం అదే. నేను అన్ని చాలా వింతలు చూసిన. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో CAICWL చదివిన వాళ్ళని 7 చెరువు నీళ్ళు దాపించిన. వాడు నేను హైలీ క్వాలిఫైడ్ అనుకుంటుండే. అంటే మనకి ఏమర్థమవుతుంది? సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ని కాకుండా ఒక జీవితం గడిపే ఒక సబ్జెక్టుగా మారిపోయింది. సైన్స్లో నిష్ణాతులు అయిన వాళ్ళు దేశానికి పనికి రావాలి. కొన్ని కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేసే దాంట్లో తోడ్పడాలి. అంటే వినూత్నమైన చేంజెస్ తెచ్చే దాంట్లో ఈ సైన్స్ చదివిన వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలి. వీళ్ళకి డబ్బుపై ఎక్కువ మక్కువ ఉండొద్దు. అంటే అంత డిఫికల్ట్ సబ్జెక్ట్ కదా అది. మా బోటి వాళ్ళు అయితే డబ్బు కోసమే జీవిస్తారు, డబ్బు కోసమే చనిపోతారు. మరి సైన్స్ చదువుకునే వాళ్లకు ప్రాక్టికల్లీ డబ్బుపై మక్కువ ఉండొద్దు, సబ్జెక్టుపై మక్కువ ఉండాలి. సైన్స్ యొక్క దౌర్భాగ్యం ఏమంటే డబ్బు కోసం, కెరియర్ కోసం మన సొసైటీ సైన్స్ని వాడుకుంది. గత 30 ఏళ్లుగా సైన్స్ను జనాలు వాడుకుంటున్నారు. సైన్స్ చదువుకున్న వాళ్ళు జనాలను సైన్స్ ఎలా ఉపయోగపడుతుందో, సైన్స్ వల్ల మీ పనులు ఎలా చక్కదిద్దుతాయని డెమాన్స్ట్రేట్ చేసే వ్యక్తులే ఈ సైన్స్ చదివిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? దేంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ సబ్జెక్ట్ చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయి, మెకానికల్ చదివినా కంప్యూటర్ సైన్స్ తీసుకునే, సివిల్ చదివినా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా కంప్యూటర్ సైన్స్, ఆర్కిటెక్చర్ తీసుకున్నా కంప్యూటర్ సైన్స్. అంటే మీ ఎలాంటి ఏ సబ్జెక్టులో మీరు అడ్మిషన్ తీసుకున్నా మీ ఫైనల్ టార్గెట్ కంప్యూటర్స్. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? మన కెరియర్ టైంలో ఇది మనం తీసుకున్న డిసిషనేనా? మన తల్లిదండ్రుల ప్రోద్బలంతో, మన తల్లిదండ్రుల ఆశలను మెప్పించడానికి మనం ఈ సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నామా? ఒక సబ్జెక్ట్ తీసుకొని హయ్యెస్ట్ ఫెయిల్యూర్ రేట్ ఉన్నది MPC, BPC ఇలాంటి సబ్జెక్టు. ఇంత హై ఫెయిల్యూర్ రేట్ ఉన్న సబ్జెక్టుని సొసైటీలో 80% జనాలు ఎందుకు ఎంచుకుంటున్నారు? ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది అంటే సబ్జెక్ట్ అర్థమైతలేదు అని అర్థం. మినిమం పాస్ పర్సంటేజ్తో అడ్మిషన్ తీసుకుంటున్నారు అంటే దేశ భద్రతకే ప్రమాదం. అర్థం కాని సబ్జెక్ట్లో తక్కువ మార్క్ వచ్చినా పాస్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారంటే ఆ సొసైటీలో వచ్చేటప్పటికి ఆ సొసైటీలో ఏమైనా చేంజెస్ వస్తే ఒక రాంగ్ పర్సన్ సొసైటీలో చేంజెస్ చేస్తున్నట్టు. అయినా 80% మంది ఈ సైన్స్ స్ట్రీమ్స్ని ఎంచుకుంటున్నారు. తప్పెక్కడ జరిగింది?
సొసైటీలో డబ్బులు సంపాదించేవాడికి విలువ ఎక్కువ. డబ్బు వల్ల ఏదైనా సాధ్యము అనే ఒక నానుడి బాగా పాతుకుపోయింది. అది నిజమే, ఖచ్చితంగా అది నిజమే. కానీ సొసైటీలో అందరూ డబ్బు వెనుక పడటం వల్ల జరుగుతున్నది ఏమంటే, ఆ డబ్బు కోసం పోటీ ఎక్కువైపోయింది, సబ్జెక్ట్ కోసం తక్కువైపోయింది. అంటే ఏ స్ట్రీమ్ తీసుకున్నా అలాంటి డబ్బు కావాలి, అదే ప్రొఫెషన్ కావాలి. ఇది రాబోయే 10 yearsలో డ్రాస్టిక్ చేంజెస్ సొసైటీలో తేబోతుంది. ఇది కూడా రాసి పెట్టుకోండి. మీ క్వాలిఫికేషన్కి తగ్గ డబ్బు రాదు. ఇప్పుడు మీ క్వాలిఫికేషన్కి తగ్గ డబ్బు రాదు అని ఈ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళు అంటే విభిన్నమైన డైరెక్షన్లో కోర్సెస్ ఎంచుకొని పక్కకు జరిగిపోతారు. ఒక టైం ఎట్లా వస్తుందంటే, సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా సైన్స్ తీసుకోవడానికి భయపడతాడు. ఇప్పుడు సైన్స్ ఇష్టం లేని వాడు కూడా సైన్స్ తీసుకొని సాఫ్ట్వేర్లో పోవాలని ఎలా సైన్స్ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారో 10 yearsలో చూడండి మీరు, సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా సైన్స్ తీసుకోవడానికి భయపడతాడు. దీనికి కారణమేమి అంటే, సైన్స్ చదివితే కాంపిటీషన్ ఎక్కువ, డబ్బులు రావు, తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని సైన్స్ను వదులుకుంటారు. దీనివల్ల ఏం ప్రమాదం? దేశానికి ప్రమాదం. రాను రాను మన దేశం అమెరికా లాగా తయారైంది. అంటే అటు సైన్సు తీసుకోలేక, ఇటు కామర్స్ తీసుకోలేక, చదువు మానేసి గిగ్ జాబ్స్ చేసుకునే దేశంగా మన దేశం మారిపోతుంది. గిగ్ జాబ్స్ అంటే జొమాటో, స్విగ్గీ, డెలివరీ బాయ్లు, డ్రైవర్లు, పార్ట్ టైం ఈ కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు అంతా గిగ్ వర్కర్స్. భారతదేశం ప్రాక్టికలీ గిగ్ వర్కర్స్ దేశమే ఉండాలి. 140 కోట్ల పాపులేషన్కి సాఫ్ట్వేర్ జాబ్లు, గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడి నుంచి సృష్టించబడతాయి? ప్రాక్టికల్గా మీరే ఆలోచించండి. పొలిటీషియన్స్ అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్పే పవర్లో వస్తారు. కానీ ప్రజానికానికి ఏమైంది? మీరు మీతో అబద్ధం ఎందుకు చెప్పుకుంటున్నారు? మీ పిల్లలకు అబద్ధం నూరి ఎందుకు పోస్తున్నారు? ఫ్యూచర్లో కాంపిటీషన్ ఎక్కువ, సాఫ్ట్వేర్ జాబ్లు తగ్గుతున్నాయని తెలిసిన వాళ్లను ఆ నూతిలో ఎందుకు నూకుతున్నారు? మీ పిల్లలతో మీరే పాలిటిక్స్ ఎందుకు ఆడుతున్నారు? దీనికి జవాబు ఉందా? మనం పొలిటీషియన్స్ని ఈజీ బ్లేమ్ చేయవచ్చు. పవర్లో రావడానికి ఎన్ని అబద్ధాలని చెప్తారండి. ఇప్పుడు పవర్లో వచ్చేసిండు, ఆ ఫ్రీ ఈ ఫ్రీ ఈ ఫ్రీ ఆ ఫ్రీ అని నీ ట్యాక్స్ డబ్బులతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? ఏం చేయలేరు. అలాగే మీ పిల్లవాడు కూడా మీరు చెప్పినట్టు సైన్స్ స్ట్రీమ్ ఎంచుకొని దాంట్లో డిగ్రీ పట్టా పుచ్చుకొని రేపు జాబ్ దొరకకపోతే మీకు ఆ పొలిటీషియన్కి ఉన్న డిఫరెన్స్ ఏమి? ఆ పొలిటీషియన్ని మీరు ఏం చేయలేరు, మీ పిల్లలు మిమ్మల్ని ఏం చేయలేరు, బ్లేమ్ చేయడం తప్ప. అంటే భారతదేశంలో ఈ సైన్స్ స్ట్రీమ్ చేసినంత డ్యామేజ్ ఏ సబ్జెక్టు చేయలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దగ్గర తయారవుతున్న బీటెక్లు, ఎంటెక్లు, ఈ టెక్కుల
జనాలంతా లైఫ్లో ఒక ఎక్స్పెక్ట్ చేసి ఈ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. సబ్జెక్ట్ మీద మక్కువ ఉండి సబ్జెక్ట్ చూస్ చేసుకుంటలేరు. సబ్జెక్ట్ వల్ల లాభం చూసుకొని సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. దీనివల్ల జరిగే ప్రమాదం ఇది. సబ్జెక్ట్ దగ్గర ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. చూడండి ఎంత డేంజరస్. జాబ్తో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అంటే నార్మల్. సిటీసీ ఎంత వస్తుంది, హెచ్ఆర్ఏ ఎంత వస్తుంది, ప్రమోషన్స్ ఎట్లా వస్తాయి, ఏ స్కేల్ ఏముంది, ఇది అర్థం ఉంది. చదువు ఎందుకు ఎంచుకుంటున్నారంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకో. ఇది చదివితే ఇన్ని మార్కులు వస్తే ఇక్కడ క్వాలిఫై అయితే మనం ఇక్కడ వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ మీద మక్కువ కాదు, సబ్జెక్టుపై ఆశ. రానున్న రోజుల్లో దేశానికి అతి ప్రమాదకరమైన విషయం ఏమంటే సబ్జెక్టుపై ఎవరు ఆశ పెట్టుకొని డిగ్రీలు సంపాదిస్తారో, ఎంటెక్లు బీటెక్లు చేస్తారో, ఐఐటీలు చేస్తారో వాళ్లకు అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఎదురు కాబోతున్నాయి. ఇది కాకపోతే అడగండి. సబ్జెక్టుపై ఇంట్రెస్ట్ కాకుండా, సబ్జెక్టుపై మక్కువ కాకుండా, సబ్జెక్టుపై ఆశ పెట్టుకొని ఎవరు చదువుతారో వాళ్లకు అధోగతి పడుతుంది. భారతదేశంలో వచ్చే 10 ఏళ్లలో భయంకరమైన ఊహకు అందని సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు ఎలా ఏర్పడతాయంటే దాదాపు 60% భారతదేశంలో చదువుకున్న ప్రజలు కూలీ పనులకు వెళ్ళాల్సి వస్తుంది. నేను లాస్ట్ వీడియోలో గతి లేక అగ్రికల్చర్ ఎలా తీసుకోవాల్సి వస్తుందో అని చెప్పాను. చదువుకున్నవాడు గతి లేక కూలీ పనులు చేయాల్సి వస్తుంది. దానికి మన సొసైటీ మనల్ని ఎలా తయారు చేసిందంటే మనం ఆ కూలీ పనులకు కూడా పనికి రాకుండా పోయే స్థితులు మన సొసైటీ మన కోసం క్రియేట్ చేసింది. ఎంటెక్ బీటెక్ చదువుకున్నోడు ఇసుక మోస్తాడా, ఇటుకలు పేరుస్తాడా, సిమెంట్ కలుపుతాడా, బస్తాలు మోస్తాడా, పొలంలో పనిచేస్తాడా, ఫ్యాక్టరీలలో డైలీ లేబర్ చేస్తాడా, ఒక మిషన్ని నడపగలడా? ఒక మెకానికల్ ఇంజనీర్ ఇవాళ రేపు ఒక డైరెక్ట్ పక్తు మెకానికల్ ఇంజనీర్ వానికి ఒక మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో వేస్తే వాడు హ్యాపీగా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే వాడు ఆప్షన్ లేక మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. వాడి టార్గెట్ కంప్యూటర్స్. అంటే ఏదో కోర్స్ చేసి కంప్యూటర్స్ సైన్స్లో అంటే కంప్యూటర్ దీంట్లో జాయిన్ కావాలి, సాఫ్ట్వేర్లో జాయిన్ కావాలి. వాడు మనసు చంపుకొని మెకానికల్ ఇంజనీర్ చేసాడు. వాడికి ఆప్షన్ లేకుండా ఒక మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దొరికితే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ పని చేయడు. మన సొసైటీ మాస్గా సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని తెలివిగల వ్యక్తులుగా అంటే చిత్రీకరించి ఏండ్లుగా వీళ్ళని దద్దమ్మలు చేస్తున్న విధానం చూస్తే జాలేస్తుంది. ఒక 5 ఏళ్ల క్రితం వరకు కంప్యూటర్స్ చేసిన వాళ్ళ పంట పండింది. కానీ ఇప్పుడు కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అంటే దాంట్లో నిష్ణాతులై టాప్ ర్యాంకర్స్ అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? మాస్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి ఆ సబ్జెక్ట్ని తీసుకోవడానికి. ఏం జరుగుతుంది? క్వాలిఫై కాని వాళ్ళు, అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని మరీ చదువుకుంటున్నారు, సోకాల్ చదువుకుంటున్నారు. ఆ చదువు ఎవ్వరికీ పనికి రాకుండా పోతుంది. దీనికి పేరెంట్స్
యాటిట్యూడ్ ఫస్ట్ కారణం. తెలివి ఉపయోగించలేని స్టేజ్లో పిల్లవాడిని మీ తెలివి ద్వారా, ఆటో సజెషన్ ద్వారా ఫ్యూచర్లో వాడిని గొంతు నొక్కే అన్ని పనులు, అన్ని స్ట్రాటజీలు అవలంబించి వాడిని ఫోర్స్ఫుల్గా ఎంపీసీలు, బైపీసీలు, సైన్స్ స్ట్రీమ్స్ చూసుకునేటట్టు ప్రోద్బలం చేసి రేపు వాడు దాంట్లో జాబు దొరకకపోతే పనికి రాకుండా పోతాడు, ఆత్మహత్య చేసుకునేదే బెటర్ అనుకుంటాడు అని మీరు ఊహించగలరా? డబ్బు ఉంది, చదివిస్తున్నారు, కాలేజీలు ఉన్నాయి, చేర్పిస్తున్నారు, సీట్లు ఉన్నాయి, దొరుకుతున్నాయి. రేపు లక్షలాది మంది బీటెక్లు, ఎంటెక్లు బయటికి వెళ్తే వాళ్లకు తగ్గ జాబులు లేకపోతే అది తల్లిదండ్రుల డబ్బులు వేస్ట్, ఇక్కడ వీడి టైము వేస్ట్, వాడికి వేరే పని నైపుణ్యమే లేదు. కూలీ చేసుకునేవాడు ఒక కూలీ దొరకకపోతే ఇంకో రకమైన కూలీ పనికి వెళ్తాడు. కంప్యూటర్ సాఫ్ట్వేర్లో చేసిన వాడు దేనికి పనికిరాడు. కిరాణా షాప్లో కూర్చునడానికి కూడా పనికిరాడు. ఇలాంటి వ్యక్తులను లక్షల సంఖ్యలో మనం తయారు చేస్తాం. లక్షలాది మంది ఐఐటి జేఈ ఎంట్రన్స్ రాస్తే ఎంతమంది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది అడ్మిషన్ తీసుకొని ప్రాక్టికల్గా ఐఐటి పాస్ అయ్యి బయటికి వెళ్తున్నారు. ఐఐటీలో కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. అక్కడ దాకా ఎట్లొచ్చిండ్రు అంటే కండ్లకు గంతుల గుర్రాలకు పుట్టినందుకు వాళ్ళు ఇవాళ అనుభవిస్తున్న క్షోభ అంటే ఇవాళ అంటే రాబోయే 10 సంవత్సరాల్లో వాళ్ళు అనుభవిస్తున్న క్షోభకు ఈ గుర్రాలకు గంతలు కట్టిన పేరెంట్సే కారణం. గొర్రెల్లాంటి పేరెంట్సే కారణం. మీకు అంత ఫ్యూచరిస్టిక్ థాట్స్ ఉన్నాయా? లేవు. మీ ఫ్యూచరే మీకు అగమ్య గోచరంగా ఉంది. కానీ మీరు పిల్లల్ని ప్రోత్సహించడానికి నానా పాటలు పడతారు. మంచి కోచింగ్ సెంటర్లు ఇస్తారు, ఐఐటికి అడ్వాన్స్ 6th క్లాస్ నుంచే కోచింగ్ ఇప్పిస్తారు. లాస్ట్కు వాడి పరిస్థితి ఏమి? బీటెక్, ఎంటెక్ చదువుకున్నవాడికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాదు, చదవడానికి కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. మా ఫ్యాక్టరీలలో ఎంటెక్లు, బీటెక్లు, ఐఐటీలు ప్రాక్టికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సార్ ఏం చేయాలి అంటాడు. అంత చదువుకొని లాస్ట్కు నా దగ్గర వచ్చి సార్ ఏం చేయాలి అంటే బేసిక్ కామన్ సెన్స్ లేదు. వాళ్ళకు కామన్ సెన్స్ లేని ఉద్యోగాలు కావాలి. అంటే కంప్యూటర్ ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్టులో ఏముంటుందో దాని ప్రకారం డెడ్లైన్లో కంప్లీట్ చేసి నమస్కారం పెట్టుకొని బయటకు రావాలి. అంటే మానవ సంబంధాలతో ఏదైనా లింక్ ఉందంటే వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతారు. అంటే సైన్స్కు మానవత దీనికి సంబంధాలు లేవని కాదు, మనమే సైన్స్ను అలా తయారు చేసాం. ఈ సబ్జెక్ట్ వల్ల నీవు ఎవరిపై ఆధారపడకుండా సాఫ్ట్వేర్ అనే ఒక కంప్యూటర్ మీద కూర్చొని నీవు బటన్లు నొక్కి నీ ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేసుకొని బయటికి వస్తే లక్షల జీతాలు వస్తాయని పేరెంట్సే కౌన్సిలింగ్ చేసి సైన్స్ సబ్జెక్ట్స్ ఇప్పించి వాడిని పాస్ అయ్యేటట్టు చేసి మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? ఎందుకు జరుగుతుంది ఇట్లా? రాబోయే 10 ఏళ్లలో ఇండియా విల్ బి ద గిగ్ వర్కర్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. చైనాలో ఇట్లా ఫ్యాక్టరీ వర్కర్స్ లక్షల కోట్లలో ఉన్నారు, అట్లా ఇండియాలో ఓన్లీ గిగ్ వర్కర్స్ ఉంటారు. గిగ్ వర్కర్ యొక్క పరిభాష కూడా మారనుంది. ఇప్పుడు అమెరికాలో పార్ట్ టైం వచ్చి ఇండ్లు పోడు,
క్లీన్ చేసుకోవడు, కార్లు దుడుచుడు, పెయింట్లు వేసుడు, ఇటువంటి పనులు ఉంటాయి కదా. చాలా క్వాలిఫైడ్ పీపుల్ అంతా ఇటువంటి పనులే చేస్తారు. చాలామంది ఇటువంటి పనులే చేస్తే కూలీలు తక్కువైపోతాయి. తక్కువ కూలీతో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలాంటి వర్క్ చేయాలంటే వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి ఒప్పుకుంటుందా? అదే వాడు 10th దగ్గరనే ఆపేసేవాడు, 7th దగ్గరనే ఆపేసి ఉంటే ఈజీగా ఈ వర్క్ చేస్తాడు. దేవుడు ఇచ్చిన ప్రసాదం ఈ వర్క్ అని చేస్తాడు. కానీ ఏ బీటెక్ ఎంటెక్ వాడు ఇల్లు క్లీన్ చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా, చిల్లర పని చేయాలన్నా, డెలివరీ పని చేయాలంటే మనసు చంపుకొని చేస్తాడా లేదా? రేపు లక్షలాది యువకులు చేసే పనే ఇది. మనసు చంపుకొని మెజారిటీ పాపులేషన్ దేశంలో పనిచేస్తుందంటే దేశం యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో నేను చెప్పనక్కర్లేదు. కొంతమందికి ఇష్టము అంటే నా మాటలు చాలా భారీగా అనిపిస్తుండొచ్చు. ఆలోచించండి. బయట ఈ సాఫ్ట్వేర్లో 12,000 జాబుల ఊచకోత, ఇవన్నీ ఓవర్ స్టేట్మెంట్స్. టీసీఎస్ ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది? 12,000 మందిని తీసేస్తుంది గ్లోబలీ. మీరు ఫస్ట్ న్యూస్ని క్లియర్గా వినండి. నథింగ్ అది. 12,000 మందిని తీయడం అంటే టీసీఎస్కి నథింగ్ అది. ఒక సెంటర్లో పనిచేస్తుంటారు 12,000 మంది. టోటల్ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 12,000 మంది తీసేస్తుంది. తప్పేముంది? టైం సరిగా లేదు, తీసేస్తుంది. టైం సరిగా ఉంటే 20,000 మంది తీసుకుంటుంది. కానీ ప్రాబ్లం ఏమో తెలుసా? ఈ తీసేసే వాళ్ళ ఫ్యూచర్ ఏముంది? వాళ్ళు ఏదైనా చిన్న సాఫ్ట్వేర్లో చేరాలి, లేదా సొంత బిజినెస్ పెట్టుకోవాలి, లేదా వేరే జాబు ఎత్తుక్కుంటూ సక్సెస్ఫుల్ అయితే మంచిది. లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి ఏముంటుంది? సాఫ్ట్వేర్లో ప్రమాదం ఏం లేదు. మంచి జాబ్స్, మంచి శాలరీ, గుడ్ ప్రొఫెషన్, తప్పేం లేదు. గాడి తప్పితే పరిస్థితి. మనం ఏమనుకున్నాం? ఈ సాఫ్ట్వేర్ చావులేని ఇండస్ట్రీ, లక్షల మంది ఇంజనీరింగ్ చేసినా వాళ్ళని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందని ఈ సాఫ్ట్వేర్లు భ్రమ ఇనీషియల్ ఫేజ్లో కలిగించాడు ఈ నారాయణమూర్తి. ఇటువంటి నారాయణమూర్తి ముఖం చూసి చాలామంది సాఫ్ట్వేర్ తీసుకున్నాడు, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే సంస్థ ఊచకోతకు వస్తుంది. ఎవరిని అడుగుతారు? గొర్రెలు కషాయాన్ని నమ్ముకున్నట్టు ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏమంటాడు? మార్కెట్ నిర్ణయిస్తాను, నేను నిర్ణయించా అంటాడు నారాయణమూర్తి. అంటే మార్కెట్ ఫోర్సెస్కి తాను కూడా బలైపోయినట్టు బిల్డప్ ఇస్తాడు. నారాయణమూర్తినే ప్రశ్నిస్తారా అంటారు. ప్రశ్నిస్తాం. 4,000 శాలరీ, ఇంజనీర్ శాలరీ 4,000 ఉన్నప్పుడు నువ్వు 10,500 నీ స్టార్టింగ్ శాలరీ ఇచ్చినావు సాఫ్ట్వేర్ వాళ్ళకి. నీట్గా ఇంజనీరింగ్ పనులు చేసుకునేటోళ్ళు మొత్తం సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యారు. అక్కడ మొదలైంది దేశం యొక్క పతనం. అది ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? ఒక 20-25 ఏళ్ల తర్వాత. ఇప్పుడు స్థితులు అప్పుడు చేసిన చేంజెస్ ఇప్పుడు దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ప్రతి ఒక్క పాలసీ చేంజ్, ఇండస్ట్రీ చేంజ్ యొక్క ఎఫెక్ట్ చూపించాలంటే 20-25 ఏళ్ళు పడుతుంది. లాస్ట్ 10 yearsలో లక్షల మంది ఇంజనీరింగ్ చేశారు. వాళ్ళు ఏం కావాలి కదా, వాళ్ళ మనసు ఏం కావాలి, వాళ్ళ ఈగో ఏం కావాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏం కావాలి? 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి నూరి ఇంజనీరింగ్ పాస్ అయితే ఆ సబ్జెక్టు ఎలాగో మీకు రాదు. అదిగాక వేరే ప్రొఫెషన్లో ఎంటర్ అయ్యి, సాఫ్ట్వేర్లో ఎంటర్ అయ్యి, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరు 10 ఏళ్ళు సాఫ్ట్వేర్లో చేసాడు, సాఫ్ట్వేర్లో జాబ్స్ లేవు.
వాడు మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ పోతామంటే తీసుకుంటారు ఎవడన్నా? తీసుకో. ఐటీఐ వాళ్ళని తీసుకుంటారు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఇంజనీర్ని తీసుకో. ఇది ఇండస్ట్రీ తప్పు కాదు. ఇండస్ట్రీ ఈజ్ పేయింగ్ యూ బ్యాక్. నా కొడుకల్లారా, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్లో చేస్తారు 5 ఏళ్ళు. ఇప్పుడు చూడండి తడాక చూపిస్తామని ఐటీఐ వాళ్ళని తీసుకుంటారు కానీ ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకోరు. ఇలాగే జరుగుతుంది. చూస్తూ ఉండండి, న్యూస్ ఫ్లో చూడండి ఎట్లా వస్తుంది. కానీ బయట సాఫ్ట్వేర్ గురించి చాలా ఓవర్గా చెప్తున్నారు. టోటల్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ అయితే దాంట్లో నుంచి ఎంతమంది తీసేస్తున్నారు. మనం భయపడవలసిన అవసరమా? కానీ కాదు. సాఫ్ట్వేర్ చెడ్డది కాదు, సాఫ్ట్వేర్ మంచిదే. మనం చెడిపోయినాం. సాఫ్ట్వేర్ మంచిదే, మనం చెడిపోయినాం. చెడు మనలో ఉంది, సాఫ్ట్వేర్లో కాదు. యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు సాఫ్ట్వేర్ దట్ ఇన్నేళ్ళు మనకు ఒక రేంజ్లో బతికే అవకాశం ఇచ్చింది. ఆ రేంజ్ అంతరించబోతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. సాఫ్ట్వేర్ ఉంటుంది, రోబోటిక్స్ ఉంటుంది, ఏఐ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి. ప్రపంచం అంతా బాగా అడ్వాన్స్గా ఉంటుంది. కానీ సిచ్యువేషన్ మనల్ని అడ్వాన్స్గా బతకనివ్వదు. నేను చెప్తున్న మాటలు మామూలుగా నేను జనరల్ ఇటువంటివి డిస్కస్ చేయను. ఎందుకంటే నచ్చవు కదా నేను చెప్పేది. చాలామంది హర్ట్ అయిపోతారు. హర్ట్ కాకండి. మీ మనుగడ కోసం, మీ ఫ్యూచర్ మనుగడ కోసం నేను హెచ్చరిస్తున్నా. రాబోయే రోజుల్లో క్వాలిఫికేషన్ బేస్డ్ జాబ్స్ ఉండవు, నీడ్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. మీరు ఈ వీడియో మళ్ళీ వినండి. మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి మీ చుట్టూ ప్రాక్టికల్గా జరిగే విషయాలను అబ్జర్వ్ చేయండి. అన్ని దారులు ఒకే దారి వైపు జనాలను నెడుతున్నాయి. ప్రపంచం గొర్రీకరణ అవుతుంది. ప్రపంచంలో గొర్రీకరణ జరుగుతుంది. ఆ గొర్రీకరణ బయట మీరు వెళ్ళాలి. గంతలు కట్టిన గుర్రం మాటలు వినకూడదు. మీరు అనుకున్నదే నిజాలు కావు అని ఏ రోజు తెలుసుకుంటారు? గుర్రానికి ఎటువైపైనా ఫాస్ట్గా వెళ్ళే గుణమున్న ఆ గంతలు కట్టినందుకు ముందరు వైపే వెళ్ళాలి. అది ఆ గుర్రానికి అది ఎప్పుడు తీస్తారో తన డిసిషన్ తీసుకుంటుంది. అది తీసుకొని ఇవ్వండి. మీ పిల్లలు గొర్రెలు కాదు గుర్రాలు అని ఏ రోజు మీరు గుర్తుపడతారో ఆ గంతలు తీసేసి గుర్రాన్ని ఫ్రీగా వదిలిపెడతారో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకుంటారు అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.